స్విమ్మర్ గోలి శ్యామల మరో రికార్డు సాధించారు. విశాఖ నుంచి కాకినాడ దాకా సముద్రాన్ని ఈదుకుంటూ లక్ష్యం చేరుకున్నారు. 150 కిలోమీటర్లు దిగ్విజయంగా పూర్తి చేసినందుకు చాలా గర్వంగా ఉందంటున్నారు శ్యామల. విశాఖ నుంచి స్విమ్ చేస్తూ సముద్రం ద్వారా కాకినాడకు చేరుకున్నారు స్విమ్మర్ గోలి శ్యామల. డిసెంబర్ 28న విశాఖ ఆర్కే బీచ్ నుంచి ఈతను ప్రారంభించి కాకినాడ ఎన్టీఆర్ బీచ్ కొచ్చిన స్విమ్మర్ శ్యామలకు పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప, కాకినాడ మున్సిపల్ కమిషనర్ భావన, కేఎస్పీఎల్ ప్రతినిధి ఎం రామ్మోహన్ స్వాగతం పలికారు. ఇప్పటి వరకు రామసేతు బీచ్ వద్ద స్విమ్మింగ్ చేశానని, ఇంత దూరం చేయడం ఇదే మొదటిసారి అన్నారు శ్యామల. ప్రపంచవ్యాప్తంగా 150 కిలోమీటర్లు స్విమ్మింగ్ చేసిన వారు కేవలం 4-5 మాత్రమే ఉంటారన్నారు. ఇంతటి సాహసోపేతమైన యాత్రలో వెన్నంటి ఉండి ప్రోత్సహించిన రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావు, కేఎస్పీఎల్ ప్రతినిధి ఎం రామ్మోహన్ తో పాటు వైద్యులకు, సిబ్బందికి, బోట్ల ద్వారా సహాయం అందించిన మత్స్యకారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు శ్యామల. సముద్ర జలాలు కలుషితం అవడం వల్ల తాబేళ్లు మృత్యువాత పడిన దృశ్యాలు కూడా కనిపించాయని, తనను ఎంతో కలిచివేసిందన్నారు. ప్రభుత్వం కాలుష్యాన్ని నివారించి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. కాకినాడ జిల్లా సామర్లకోటలోనే ఉన్నప్పటికీ ఇప్పటి వరకు కాకినాడ బీచ్ కు మాత్రం తాను రాలేదన్నారు. వైజాగ్ నుంచి కాకినాడ తీర ప్రాంతాన్ని ఎంచుకోవడానికి ఇదే ప్రధాన కారణమన్నారు శ్యామల.